ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అందుకు అభినందించాలి. కరెంటుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇంకా వస్తాయి. ఇకపోతే సాక్షి రిమాండ్ నివేదిక, సాక్షిగా కాపీ పేస్ట్ కుతంత్రాలు, బాబు బేతాళ కుట్రే, బాలాజీ గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించేసి మూడో పార్టీ మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్ అక్రమంగా చెప్తూ అవాస్తవాలు అభూత కల్పనతో రిమాండ్ నివేదిక అంటూ హిస్ సిగ్నేచర్స్ ఫర్ అబ్టైన్ ఫోర్సిబుల్లీ ఆన్ సమ్ పేపర్స్, కాపీస్ ఆఫ్ రిమాండ్ రిపోర్ట్ ఎక్సెట్రా అంటూ ఇక్కడ దాంట్లో హైలైట్ చేసినటువంటిది. ఈ ప్రత్యేక మెమో ద్వారా కోర్టుకు నివేదిక వాటిని పరిగణలోకి తీసుకుంటారు ఉత్తర్వులు పేర్కొన్న న్యాయస్థానం. అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న సిట్టు, టీడీపీ ఆఫీసులో నివేదికలు వాటినే కోర్టుకు సమర్పిస్తున్న దర్యాప్తు సంస్థ. కాపీ పేస్ట్ రిమాండ్ నివేదికలతో రెడ్ బుక్ కుట్ర మరోసారి బహిర్గతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో చాలా డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్ ద్వారా సాగిస్తున్న కుతంత్ర న్యాయస్థానానికి సంబంధించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు అధికారులు ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగు చూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు అభూత కల్పనతో రూపొందించిన నివేదికల్ని సిట్ తన రిమాండ్ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్ తాజాగా అరెస్ట్ చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలాలతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులు న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోని అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్ట్ చేసి ఆయన సిట్ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకి నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్ చేస్తే కేసులో అరెస్ట్ అయిన రాజకేశ్వరరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్ట్ అక్రమాన్ని చట్టవిరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ అరెస్టుకు సంబంధించిన అంశాలు పరిశీలిస్తామని ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్ప నిందితుడిగా చేర్చారని వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులు అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రం మీద సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని, ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు స్పష్టంగా ఉండడం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారని కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలని సిట్ లక్ష్యం అన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వులు పేర్కొన్న గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే అంతకుముందే తెల్లవారుజామున ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానం నివేదించారు. సిట్లో సభ్యుడిగా అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సిట్ పూర్తిగా వాస్తవాల అభూత కల్పనతో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికను రూపొందించి న్యాయస్థానం తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించింది. బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ దగ్గర పనిచేస్తున్న రిమాండ్ రిపోర్టులు రాశారు. కానీ ఆయన వైఎస్ జగన్ సంస్థలో పనిచేయట్లేదు. 12 దేశాల వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్లో పూర్తి స్థాయి డైరెక్టర్ ఉన్నారు. భారతీయ సిమెంట్స్లో మెజార్టీ వాటాను వికాట్ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రకు పాల్పడని రిపోర్టులు రాశారని ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సల్పన పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్ టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్ని ఇలా టార్గెట్ చేసి అక్రమ కేసులో జరగని కుంభకోణంలో ఇరికించారంటే దేశంలో ఎవరినైనా కేసులో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కార్ పంపింది. దీన్ని బట్టి బేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేసి మరోవైపు దోపిడీ సిద్ధ